పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం చదువుకున్నాం. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున అనగా పట్నము కొల్లపోయిన 14వ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్నమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శనవశుడు నైన నన్ను ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగిలిన ఉన్నతమైన పర్వతము మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటి ఒకటి నాకు ఒగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడుండెను. ఆయన మెరుచున్న ఇత్తడి వలె కనబడెను. దారము కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కనులార చూచి చెవులార విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటన్నిటినీ ఇశ్రాయేలీలకు తెలియజేయుము. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను, మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్రయుండెను. ప్రతి మూర మూరెడు బెత్తడు నిడివిగలది. ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును బారన్నర తేలెను. అతడు తూర్పు తట్టునున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర తేలెను. గుమ్మపు ద్వారమునకు మందిరమునకును మధ్య కొలవగా బారన్నర తేలెను. గుమ్మపు ద్వారము కొలవగా అది 8 మూరలయుండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారం యొక్క కావలి గదులు ఇటు 3ను అటు 3ను ఉండెను. 3 గదులు కొలత ఒకటే, మరియు 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే. ఆయా గుమ్మములకు వాకిండ్లు కొలవగా వాటి వెడల్పు 10 మూరలను నిడివియు 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుపక్కల నుండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ ఉండెను. గదులైతే ఇరు ప్రక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలవగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత 60 మూరల ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణ స్తంభముల వరకు వ్యాపించెను. బయట గుమ్మమునొద్ద నుండి లోపటి గుమ్మపు ద్వారం వరకు 50 మూరలు. కావలి గదులకు గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకు ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడి కిటికీలుండెను. గోడలో స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అతడు బయట ఆవరణంలోనికి నన్ను తీసుకొని రాగా అచట గదులను చాప్టాయు కనబడెను. చాప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఈ చాప్టా గుమ్మముల వరకు ఉండి వాటి వెడల్పున సాగి ఉండెను. అది క్రింది చాప్టా ఆయను. క్రింది గుమ్మము మొదలుకొని లోపల ఆవరణము వరకు ఆయన వెడల్పు కొలవగా ఇది తూర్పునున్న ఉత్తరమును 100 మూరలైను. మరియు ఉత్తరపు వైపు బయటి ఆవరణము చూచుచుండగా గుమ్మపు నిడివి వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న 3 కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలవగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను. అనగా నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు కనబడెను. వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారం యొక్క కొలత ప్రకారముగా కనబడెను. మరియు ఎక్కుటికై 7 మెట్లుండెను. ఎదుటి నుండి దాని గోడలో కనబడుచుండెను. ఉత్తర ద్వారమున ఎదురుగా ఒకటియు తూర్పు ద్వారమునకు ఎదురుగా ఒకటియు లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు
ఎంతైనది అతడు కొలవగా 100 మూరల ఎడము కనబడెను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడెను. దాని స్తంభములను గోడల మధ్య గోడలు కొలవగా అదే కొలత కనబడెను. మరియు వాటికి ఉన్నట్టుగా దీని మధ్య గోడలకు చుట్టూ కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఈ ఎక్కుటకు 7 మెట్లు ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను. మరియు దాని స్తంభములు ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మము ఒకటి ఉండెను. దక్షిణపు తట్టును గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలవగా 100 మూరల ఆయను. అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను. దాని కొలత అదే. మరియు దాని కావలి గదులను, స్తంభములను, మధ్య గోడలను పై చెప్పిన కొలత సరిపడెను. దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. చుట్టూ మధ్య గోడలు నిడివి 25 మూరలు, వెడల్పు 5 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దాని గుమ్మమును ఆయన కొలవగా పై చెప్పిన కొలత తేలెను. దాని కావలి గదులకును, స్తంభములకును, మధ్య గోడలకును కొలత అదే. దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కన ఆ ప్రక్కన దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొని పోయి దాని కొలవగా అదే కొలత ఆయను. దాని కావలి గదులకు, స్తంభములకును, దాని మధ్య గోడలకును అదే కొలత. దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. దాని స్తంభములు బయట ఆవరణము తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గది ఉండెను. అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపంలో ఇరుప్రక్కల 2 బలలుంచబడెను. వీటి మీద దహనబలి పశువులు, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును. గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కు చోటన ఇరుప్రక్కల 2 బల్లలుండెను. అనగా గుమ్మపు 2 ప్రక్కల 4 బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండెను. దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు ఉపకరణములుంచదగిన 8 బల్లలు ఈ తట్టు 4, ఆ తట్టు 4 మెట్ల దగ్గర ఉండెను. అవి 1.5 నిడివియు, 1.5 వెడల్పును, 1 ఎత్తుగల కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండెను. చుట్టూ గోడకు అడుగడుగు పొడుగును గల మేకులు నాటబడి ఉండెను. అర్పణ సంబంధమైన మాంసము బల్ల మీద ఉంచుదురు. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణంలో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులు ఉండెను. అప్పుడు అతడు నాతో ఇట్లానెను, దక్షిణపు తట్టు చూచి గది మందిరమునకు కావలివారుగు యాజకులది. ఉత్తరపు తట్టు చూచి గది బలిపీఠమునకు కావలివారుగు యాజకులది. వీరు లేవీలలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. అతడు ఆవరణమును కొలవగా నిడివియు వెడల్పును 100 మూరలై చచౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠం ఉంచబడెను. అతడు మందిరము యొక్క మంటపంలోనికి నన్ను తోడుకొని వచ్చి మంటపపు స్తంభములను ఒక్కొక్క దానిని కొలవగా అది ఇరుప్రక్కల 5 మూరలుండెను. గుమ్మము ఇరుప్రక్కల 3 మూరలు వెడల్పు. మంటపమునకు నిడివి 20 మూరలు. ఎక్కుటికై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు 11 మూరలు. స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కమ్మములు ఉంచబడెను. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.